హాయ్! హలో! నమస్తే. నేను మీ రజియా. ఈరోజు రెసిపీ వచ్చేసి చామగడ్డ పులుసండి. లేదా చామదుంపల పులుసు. దానికి ఇలా చామదుంపల్ని క్లీన్ చేసుకొని, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని, కుక్కర్‌లో 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్, 2 టమోటాలని చాప్ చేసుకొని పక్కనుంచుకుందాము. ఇవి చామదుంపలు బాయిల్ అయిపోయాయండి. పైనుండే లేయర్‌ని తీసేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసుకొని, ఇప్పుడు మనం వీటిని చాప్ చేసుకుందాము. కొంతమంది పొడుగ్గా కట్ చేసుకుంటారు సన్నగా ఉన్నవైతే. లేదంటే ఇలా వీల్స్ లాగా, చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. కొంచెం మందంగా ఉండేటట్టే కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, దాంట్లో 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, అది కూడా చిటపటలాడాక ఒక పచ్చిమిర్చి ఇలా చీలికలాగా కట్ చేసుకొని వేసుకొని, దాన్ని కూడా కొంచెం వేపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని, అది కూడా చిటపటమన్నాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి, దాన్ని కూడా బాగా వేయించుకోవాలండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి నోటికి ఏం సహించనప్పుడు ఈ పులుసు పెట్టుకొని తిన్నామంటే చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంటుందనమాట. నాకిష్టమైన వాటిల్లో ఇది చామదుంపల పులుసు కూడా ఒకటి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఆనియన్స్ ఏగిపోయాక 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అది కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకుందామండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసి, మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకొని, ఒక టేబుల్ స్పూను సాల్టు లేదా మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. 1 టీ స్పూను పసుపు. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేశాను. ఈ మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకొని, మనం ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చామంటే ఇలా మొత్తం టమోటాలన్నీ మగ్గిపోతాయండి. మీకు ముక్కలు వేసుకోవడం ఇష్టం లేకపోతే టమోటాలని మిక్సీ పట్టుకొనైనా ఆ గుజ్జును వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న చామదుంపల ముక్కల్ని కూడా వేసి, ఈ టమోటా, ఆనియన్ మిశ్రమం మొత్తం ఈ ముక్కలకు పట్టేలాగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని, మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందామండి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసుకుందాము. చింతపండు మీ పులుపుకి సరిపడా మీకు రుచికి ఎలా ఉంటే అలాగా ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చామంటే బాగా ఉడికిపోయి ఇలా ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూను గరం మసాలా వేశాను. నేను ఎవరెస్ట్ వాళ్ళది వేశాను. మీరు హోమ్‌మేడ్ ఉన్నా వేసుకోవచ్చు. ఆ మసాలా మొత్తం కలిసేలాగా ఓసారి కలుపుకొని, దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసేసుకోవాలి. అంతే. ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.